శ్రీ సాయి సచ్చరిత్రము 11వ అధ్యాయం. సగుణ బ్రహ్మస్వరూపమే సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధముగా అవతరింపవచ్చును. ఒకటి నిర్గుణ స్వరూపము, రెండోది సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారం లేదు, సగుణ స్వరూపమునకు ఆకారము కలదు. రెండును పరబ్రహ్మం యొక్క స్వరూపంలే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటే సులభమనే కలదు, కావున దానినే అనుసరించవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారం కలిగి ఉన్నాడు, కావున సహజంగా భగవంతుని కూడా ఆకారంతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభము. కొంతకాలం వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించిన కానీ మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమంగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మోపాసనకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ ఏడును పూజనీయములు. కానీ సద్గురువు వీని అన్నింటికంటే ఉత్కృష్టుడు. అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున ధ్యానించదముగాక. వారు రూపుదాల్చిన వైరాగ్యము, నిజభక్తులకు విశ్రాంతి ధామము. వారి వాక్కులయందు మనకు గల భక్తియే ఆసనముగా మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పంగా చేసి వారిని ఉపాసింతుముగాక. కొందరు సాయిబాబా యొక్క భగవద్భక్తుడనెదరు. సాయిబాబా ఒక భగవద్భక్తుడనెదరు. కొందరు మహాభాగవతుడందరు. కానీ మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చరులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారంతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమం చేయబోవుటకు ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్నిస్తూ, చెట్లు చేమలకు జీవాన్నిస్తూ, ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుతూ సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవనగమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుతూ జగత్తును పావనం చేస్తున్నాడు. భగవద్గీత అందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మ అనియు తన సజీవ ప్రతిమ అనియు తానే వారనియు వారే తాననియు నుడివి ఉన్నాడు. వర్ణింప నలవి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి. ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము. కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధిరహితుడు. వారు తమ ఆసనము కొరకు ఒక గోనె సంచిని ఉపయోగించేవారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తమ భక్తుల కోరికను మన్నించి వారి భావాన్ని అనుసరించి తనను పూజించుటకెట్టి అభ్యంతరము చూపకుండెను. కొందరు చామరములతోనూ, కొందరు విసనకర్రలతోనూ విసురుచుండెరి. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండెరి. కొందరు వారికి అర్ఘ్యపాద్యములను సమర్పించుచుండెరి. కొందరు వారికి చందనము అత్తరు పోయిచుండెరి. కొందరు తాంబూలములు సమర్పించుచుండెరి. కొందరు నైవేద్యం సమర్పించుచుండెరి. షిరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి. ఎక్కడ చూసినను వారే ఉండువారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్యమును ప్రతిరోజు అనుభవించుచుండెడివారు. సర్వాంతర్యామియగు ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు. డాక్టర్ పండితుని పూజ. తాత్యా సాహెబు నోల్కరు మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనమునకే షిరిడీ వచ్చాను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పాను. డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయాను.
దాదాభట్ అతనిని సగౌరవంగా ఆహ్వానించెను. బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పడడంతో దాదాభట్ మసీదుకు వచ్చెను. డాక్టర్ పండిత్ కూడా అతనిని అనుసరించెను. దాదాభట్ బాబాను పూజించెను. అంతకు మునుపెవరు బాబా నుదుటిపై చందనము పూయటకు సాహసించలేదు. ఒక మహత్సాపత్తి మాత్రమే బాబా కంఠమునకు చందనం పూయిచుండెను. కానీ ఈ అమాయక భక్తుడకు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజాపడరం నుండి చందనమును తీసుకుని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారంగా వ్రాసెను. అందరికీ ఆశ్చర్యము కలిగినట్లు బాబా ఒక్క మాటైనను అనక ఊరకుండెను. ఆనాడు సాయంకాలము దాదాభట్ బాబాను ఇట్లా అడిగాను, బాబా, మేమెవరమైనా మీ నుదుటిపై చందనం పోయేదమన్నా నిరాకరింతురే. డాక్టర్ పండిత్ రాయగా ఈనాడ ఎలా ఊరుకుంటురి? అందులకు బాబా ప్రసన్నంగా ఇట్లు సమాధానమిచ్చారు, నేనొక ముసల్మానునని, తానొక సద్బ్రాహ్మణుడనని, ఒక మహమ్మదీని పూజించుట ద్వారా తాను మైలపడిపోదునేమో అని దురభిమానం లేకుండా అతడు నాలో తన గురువును భావించుకుని అట్లు చేశాను. అతని నిష్కల్మష భక్తి నన్ను పడవేసినది. అతనికి నేను ఎట్లు అడ్డ చెప్పగలను? దాదాభట్ ఆ తర్వాత డాక్టర్ పండిత్ని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువులకు అనుసరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును రాసిది నానెను. భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యముల పళ్ళమును విసిరివేయుచు ఉగ్రావతారము తాల్చెడేవారు. అట్టి సమయంలో బాబాను సమీపించుటకు ఎవరికీ ధైర్యము చాలనిది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెడు. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించేవారు. అప్పుడు వారు శాంతిక్షములకు ప్రతిరూపం వలె కనిపించుచుండేది. బయటికి కోపంతో ఊగిపోవచ్చు కళ్ళెర్ర చేసినప్పటికీ వారి హృదయం మాత్రము మాతృహృదయం వలె అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరికి తీసి, నేనెప్పుడూ ఎవరిపైన కోపించి ఎరుగను. తన తల్లి తన బిడ్డలను ఎక్కడినైనా తరిమివేయినా, సముద్రము తనను చేరు నదుల వైపు ఎప్పుడైనా తిరగకుట్టునా, నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరించదను? నేను ఎప్పుడూ మీ యోగక్షేమనే ఆపేక్షించదను. నేను మీ సేవకుడను. నేనెప్పుడూ మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను. నేనెప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే అనేవారు. హాజీ సిద్దిక్ ఫాల్కే. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించనో ఎవరికీ తెలియదు. అది కేవలము వారి ఇచ్చపై ఆధారపడి ఉండేను. హాజీ సిద్దిక్ ఫాల్కే కథ ఇందుకు ఉదాహరణము. సిద్దిక్ ఫాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడి చేరను. అతడు చావడి ఉత్తర భాగమున బస చేశాను. 9 నెలలు షిరిడీలో ఉన్నను బాబా వారిని మసీదులో పాదం పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చొనిచుండెను. ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యను. ఏమి చేయుటకు అతనికి తోచకుండాను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకు వెళ్ళిన అతని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి సలహా ఇచ్చారు. అట్లే తన తరపున బాబాతో మాట్లాడమని శ్యామను ఫాల్కే వేడుకొనను. శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయం కనిపెట్టి బాబాతో ఇట్లనెను, బాబా, ఆ ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనీయే వేళ ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించి పోవుచున్నారు. ఆ హాజీని మాత్రము ఎందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లని జవాబిచ్చారు, శ్యామ, ఇటువంటి విషయాల్లో నీవింకా పసివాడవు. నీకు ఇవన్నీ అర్థం కావు. అల్లా ఒప్పుకొననిచో నేనేమి చేయగలను? అల్లా మియా కటాక్షం లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలవారెవరు? సరే, నీవు వారి వద్దకు పోయి వారిని బారవీ బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగుము. శ్యామ పోయి హాజీని ఈ విషయం అడిగి తిరిగి బాబా వద్దకు వచ్చి హాజీ అందులకు సమ్మతించనని చెప్పాను. 40,000
రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగాను. శ్యామ వెంటనే పోయి తాను 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడని జవాబు తెచ్చాను. సరే, మరల పోయి వాని నిట్లడుగుము. మసీదులో ఈనాడు మేకను కోసెదము. వానికి దాని మాంసము కావాలనో వృషణములు కావాలనో కనుగొనుము. బాబా వారి కొలంబ మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములు చెడి మట్టి పాత్ర లో ఉన్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందదనని శ్యామ ద్వారా హాజీ బదులు చెప్పాను. ఇది వినగానే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొలంబ నీటి కుండలను బయటికి విసిరివేచి తిన్నగా చావడిలో ఉన్న హాజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకుంటున్నావు? నీవేదో గొప్పవాడివని, పెద్ద హాజీవని గొప్పలు పోవచ్చు. ఏమిటేమిటో వదలుచున్నావే. నా దగ్గర నీ ఆటలు. ఖురాను చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా? మక్కా మదీనా యాత్రలు చేసి తిననే గర్వంతో నేనెవరో తెలుసుకోలేకున్నావు అనుచూ ఏమేమో ఇంకను అతనిని తిట్టి మసీదుకు మరలి వెళ్ళాను. బాబా ఆవేశములను చూసి హాజీ గాబరా పడెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపాను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్కపెట్టి హాజీ చేతిలో పెట్టాను. అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాదరములతో చూచుచూ భోజనంకు పిలుచుచున్నాను. హాజీ ఆనాటి నుండి తనకిష్టం వచ్చినప్పుడల్లా మసీదులోనికి వచ్చిపోచుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వారికి డబ్బు ఇచ్చుచుండెను. బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యాను. పంచభూతములు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు 2 సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించెదను. ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రంగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేల ఎంతయో జలమయమయ్యను. పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడింది. షిరిడీ గ్రామంలో కొలువై ఉన్న శని, శివపార్వతులు, మారుతి, ఖడ్డోబా మొదలైన దేవతలెవరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణుజొచ్చిరి. తుఫానును ఆపివేయడని బాబాను వేడుకొనిరి. ఆపదలోనున్న జనులను చూచి బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదును అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని గర్జించిరి. కొద్ది నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశంలో కనిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము ధునిలోని మంటలు అపరిమితంగా లేచెను. మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకున్నట్లు ఎగయిచుండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకు తోచలేదు. ధునిలోని కట్టెలు తగ్గింపుడని కానీ, నీళ్లు పోసి మంటలు చల్లార్చుడని కానీ బాబాకు సలహానిచ్చుటకు వారు భయపడుచుండిరి. వారి భయాందోళనను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో ప్రక్కనున్న స్తంభంపై కొట్టుచూ, దిగు దిగు, శాంతించుము అనిరి. ఒక్కొక్క సటక దెబ్బకు కొంచెం కొంచెం చొప్పున మంటలు తగ్గిపోయి ధుని యథాపూర్వకంగా మితముగా మండసాగాను. భగవద్ అవతారమైన శ్రీ సాయినాథుడు అట్టివారు. వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినెల్లా వారు కాపాడదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో నీ అధ్యాయంలోని కథలను నిత్యము పారాయణం చేసేదరో వారు అన్నింటి నుండి విముక్తులగుదురు. అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు.
వారి కోరికలన్నీ నెరవేరి తుదకే ఏ కోరికలు లేనివారే ముక్తిని పొందెదరు. 11వ అధ్యాయము సంపూర్ణం.